గారు 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువత వారి పేరెంట్స్ కూడా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గ్రూప్ 1 కేసు విచారణ హైకోర్టు డివిజన్ బెంచ్కి వచ్చింది. సో తీర్పు ఏ రకంగా ఉండబోతోంది అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 562 మంది క్యాండిడేట్స్కి ఉద్యోగాలు కూడా అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేసింది. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది అంటే 562 మంది వెసెస్ 30 లక్షల ఉద్యోగులు అన్నట్లుగా ఉంది. సో తీర్పు అంటే ఎలా వస్తుందో చెప్పలేము, బట్ ఎలా వస్తుందని మీరు అనుకుంటూ ఉన్నారు, ఎలా రావాలంటారు? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1,12,000 చదరపు కిలోమీటర్లతో సుమారు 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో అత్యంత ఆసక్తి గొలిపే విషయం ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకుంటారు, అదేవిధంగా జూబిలీ హిల్స్ ఎలక్షన్ అనుకుంటారు, ఇంకేదేదో అనుకుంటారు. కానీ తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల మంది అంటే నేను ఏదో అనడం కాదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ తల్లి తండ్రులు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు సుమారు ఏంటంటే వీళ్ళ జనాభా 1,50,00,000 నుంచి 1,20,00,000 ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ కలిపితే 1,20,00,000 మంది జనాభానే ఆసక్తి రెగ్గొట్టే విషయం ఏంటంటే ఇప్పుడు డివిజన్ బెంచ్కి వచ్చిన గ్రూప్ 1 ట్రయల్ అండి, గ్రూప్ 1 ఇష్యూ అనేది. ఎందుకంటే ఈ గ్రూప్ 1 లీకేజీల వల్లే అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఓడిపోయి, కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోయి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అనే విషయానికి ఒక మచ్చు తునకే ఈ హైకోర్టులో డివిజన్ బెంచ్ దగ్గరకు వచ్చిన గ్రూప్ 1 కేసు. మీరు అడిగినట్టు ఈ కేసు ఎలా ఉందంటే 562 మందికి తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే సీఎం గారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్స్ ఏ సందర్భంలో ఇచ్చారు అంటే ఇంకా కోర్టులో ఏమీ తేలకుండా ఉన్న ఒక కేసు. ఆ కేసు ఏదో నార్మల్గా వేసిన కేసు కాదు, కొన్ని ఎంతోమంది డజన్ల కొద్దీ కేసులు అక్కడ పడినాయి. ఆ కేసుల్లో కూడా అలిగేషన్స్ ఏంటంటే చాలా సీరియస్ అలిగేషన్స్, చాలా గ్రావిటీ ఉన్న అలిగేషన్స్ అండి. ఆర్టికల్ 14, భారత రాజ్యాంగంలోని నిబంధన 14, నిబంధన 15, నిబంధన 16, నిబంధన 21 వైలేట్ అయినాయి అని నేను చెప్పేది కాదు, ఎనలిస్టులు ఎవ్వరూ చెప్పేది కానీ, రాజకీయ పండితులు చెప్పేది కాదు, విద్యార్థులు చెప్పేది కాదు. అదే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్లో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చిన 222 పేజీల ఒక అద్భుతమైన వివరణాత్మకమైన విశదీకరణతో కూడుకున్న ఒక అద్భుతమైన తీర్పులో బహిర్గతమైన విషయాలు. మరి ఇలాంటి సింగిల్ బెంచ్ వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు ఇంకా డివిజన్ బెంచ్ ఇంకా అలా అలా మెయింటైన్ చేయండి అనుకుంటూ స్టే జస్ట్ తొలగించేటప్పటికి అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఘోరాతి ఘోరంగా ఈరోజు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఒక్కటే మీరు అడిగినట్టు ఏంటంటే పెద్ద విషయం ఏంటంటే 562 మంది గ్రూప్ 1 అపాయింట్మెంట్లు పొందిన వాళ్ళు ఉద్యోగస్తులు కాదు. వాళ్ళు ఇప్పుడు ఎవరికి పెళ్ళిళ్ళు అవుతులేదండి. ఒక జోక్ ఉందన్నమాట, ఆర్డీ వచ్చింది, డిఎస్పీ వచ్చింది, జాబులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే మాకు ఎవరో పిల్లల్ని ఎత్తలేదురా, ఎందుకంటే ఈ జాబులు ఓడతాయో పోడతాయో మళ్ళీ డివిజన్ బెంచ్కి వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తా అనుకుని ఒక జోకులు వేసుకుంటున్నారు. ఇది నిజమే అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు టు బీ ఆఫీసర్స్ అనొచ్చు అనమాట. అదే మా పెళ్లి కుదిరింది కానీ ఎంగేజ్మెంట్ అయింది కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదంటే పెళ్ళి అయ్యేదాకా ఎంగేజ్మెంట్లకు కూడా విలువ లేని సందర్భాలు అనమాట. ఇప్పుడు ఈ అపాయింట్మెంట్లు ఇచ్చిన 562 మందికి అసలు ఉద్యోగాలు ఓడతాయో అసలు ఏమవుతాయో కూడా తెలియదు అనమాట. అందువల్ల వాళ్ళకి పవర్స్ లేవు, ఏమీ లేదు, ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా ఎంపీడీఓలు అటెండ్ అయిపోవడం, అపాయింట్మెంట్లు అయిపోవడం, డిఎస్పీలు అపాయింట్మెంట్ అయిపోవడం, ఇవన్నీ చూస్తున్నారు. 563 మందిలో ఒక 70-80 మందిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ అసలు ఎలా వచ్చారు అనేది ఒక అనుమానం అనేది విద్యార్థుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్లో వీటిలో విద్యార్థుల సభలు వీటిల్లో మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే చాలా సీరియస్ గ్రావిటీ ఉన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ హైకోర్టులో వస్తున్న ఈ డివిజన్ బెంచ్కు వస్తున్న ఈ కేసు విచారణ అనేది చాలా సుదీర్ఘంగా అయ్యే అవకాశం ఉంది, అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే మొట్టమొదటి సింగిల్ బెంచ్ మీదే సుమారు 2 నెలలకు పైగా ఈ ఆర్గ్యుమెంట్ జరిగిందండి. ప్రతివాదనలు జరిగాయి. ప్రతివాదన తర్వాత 222 పేజీల సింగిల్ బెంచ్ రిపోర్ట్ని అంత ఈజీగా తొలగించడానికి డివిజన్ బెంచ్కు కుదిరే అవకాశాలు ఉండవు. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చింది, సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్ ఉంటుంది, డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. అందువల్ల ఒక క్రమబద్ధం అంటే ఇప్పట్లో ఇది తేలే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు నిరుద్యోగులు చాలా డిటర్మైన్ అయి ఉన్నారు,
వాళ్ళు పోరాడుతున్నారు, రూపాయి కలెక్ట్ చేసుకుని ఈ మధ్యలో పొలిటికల్ పార్టీస్ని కూడా వాళ్ళ యొక్క మద్దతును కూడా వాళ్ళు పొందుతున్నారు, సివిల్ సొసైటీ మద్దతు పొందుతున్నారు. ఒక అద్భుతమైన మద్దతు కూడగట్టును ఒక ఉద్యమంగా వాళ్ళు తీసుకెళ్లడం అనేది మనం కనపడుతూ ఉంటుందండి. అప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా ఈ ఉద్యమాన్ని పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఆవిడ పెట్టడం ఏంటి, ఆవిడ విద్యార్థులకి న్యాయ సహాయానికి ప్రామిస్ చేయడం వల్ల విద్యార్థుల్లో చాలా ఉత్సాహంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు విజిట్ చేసి తెలంగాణ విద్యార్థుల యొక్క బాధల్ని విని చక్కగా ఎలక్షన్లో ఓట్లు ఒడిచి పట్టుకున్నారో అదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి కల్వకుంట్ల కవిత గారు వెళ్ళి అక్కడే టీ తీసుకుని విద్యార్థులకు భరోసా ఇవ్వడం, న్యాయాన్ని నేను రక్షించే విధంగా మీరు న్యాయ పోరాటంలో నేను సహాయం చేస్తానని కల్వకుంట్ల కవిత గారు అభయం ఇచ్చేటప్పటికి 30 కోట్ల మంది నిరుద్యోగులు ఒక రకమైన ఉత్సాహం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఛాలెంజే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఎందుకంటే డివిజన్ బెంచ్ అనేది అక్కడ ఏంటంటే చాలా కపుల్ ఆఫ్ ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి. ఒక ఎవాల్యుయేషన్కి సంబంధించి ఘోరాలు జరిగినట్టు టీజీపీఎస్సీ ఇచ్చిన చిన్న ప్రెస్ నోట్లో మనకు కనిపిస్తున్నాయి. 350 మంది ఎవాల్యుయేటర్సు 1,26,600 పేపర్ని 90 రోజుల్లో, అది కూడా సెలవులు తీసేస్తే 70 రోజులు ఉంటాయి. 3 ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మరిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో అంటున్నారు జేఎన్టీయూ కూడా ఉంది. ఎక్కడికెక్కడ ఎవాల్యుయేట్ చేయడం, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ మీడియాన్ని ఒకే మీడియం చెందిన ఎవాల్యుయేటర్స్తో దుద్దించడం వల్ల అసలు పేపర్లు ఎవాల్యుయేషన్ చేశారా లేదా, లేకపోతే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో హాయిలాండ్లోనే పేపర్లు దుద్దేసి అక్కడే రిసార్ట్స్లో పడుకొని గ్రూప్ 1 ర్యాంకర్లు ఇచ్చేశారంటే అక్కడ మనకు బయటకు వస్తుంది. ఆయన అయితే జైల్లోనే ఉన్నారు, మనకు కనపడుతుంది. అలాగే ఇక్కడ జరిగిందా, అసలు పేపర్లు ఎవాల్యుయేట్ చేశారనేది ట్రాన్స్పరెన్సీ లేదు. ఫస్ట్ డివిజన్ బెంచ్ ముందు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిస్తూ ఆయన కొన్ని పదాలు ఉపయోగించారు. ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ అనేవి కొరవడినాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. కాబట్టి రీఎవాల్యుయేషన్ చేయండి, 8 నెలల్లో ఇది అవ్వకపోతే ఎగ్జామినేషన్కి ఆదేశాలు ఇవ్వబడతాయని సింగిల్ బెంచ్ ఇవ్వడం జరిగింది. అది డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఏదో తాత్కాలికంగా మధ్యంతర ఉత్తర్వులు ఏదో ఇస్తే దాన్నే మాకు అపాయింట్మెంట్లు ఇచ్చుకోమని గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అందువల్ల 562 మంది త్రిశంకు స్వర్గం అంటారు చూడండి, మనం త్రిశంకు స్వర్గం కనపడుతుంది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఇంద్రుడికి మధ్య ఒక యుద్ధం జరిగితే త్రిశంకు స్వర్గం లాగా ఉంది వాళ్ళ భవిష్యత్తు. పెళ్ళిళ్ళు అవ్వు, జాబులు వచ్చినాయో తెలియదు, ఏమీ తెలియదు. నిరుద్యోగులకు అసలు గ్రూప్ 1 జరుగుతుందా లేదో తెలియదు. తెలంగాణ ఫామ్ అయ్యి 2014లో తెలంగాణ ఫామ్ అయితే ఒక్క గ్రూప్ 1 కూడా పెట్టలేకపోయారు. ఇది ఎవరిది పాపం, ఎవరిది అంటే నిరుద్యోగుల పాలిట. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 2014లో అశోక్ నగర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు, నేను 80% నిర్వహిస్తాను. కరెక్టే. అంతటి నిర్వహణ అనేది ఎవాల్యుయేషన్లో ఎందుకు లేదు, ఇంత అవకతవకలో జరిగాయా లేదనేది పక్కన పెడితే ఇన్ని రకాల ఆరోపణలు అనేవి ఎందుకు రావాలి అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. అందువల్ల ఇప్పుడు తెలంగాణ పీడిస్తున్న చాలా పెద్ద సమస్యల్లో స్థానిక ఎన్నికలు కాదు, జూబిలీ ఎలక్షన్ కాదు, ఏదో ప్రకృతి విపత్తులు కాదండి. ఇది గ్రూప్ 1 ఇష్యూ. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగుల భవితని నిర్ధారిస్తుంది. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగుల్లో సరిగ్గా స్పిరిట్ లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ యందు నమ్మకాన్ని వ్యక్తం చేయకపోతే ఇంకొకరు టాలెంట్ ఉన్న ఆఫీసర్స్ని తెలంగాణ సర్వీస్లోకి తీసుకోవడం అసంభవం అవుతుంది, చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు 562 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు నిజంగా అపాయింట్ అయ్యి వెళ్ళిన చోట ఆ ఆఫీసుల్లో, ఆ డిపార్ట్మెంట్లో ఆ ప్రజలు వాళ్ళని ఎలా చూస్తున్నారు అనేది మనం గమనించాలండి. అక్కడ వాళ్ళకి ఎలా ఉంది, కొంతమంది నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పుకోలేని పరిస్థితి, 41 ర్యాంకర్ అని, కొన్ని ర్యాంకులు వీళ్ళందరూ ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు కారణం అంటే నో వన్ ఈజ్ రెడీ టు బిలీవ్ ఇన్ ద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీ నమ్మినట్టు దాన్ని నమ్మలేకపోతున్నారు. సో ఇదంతా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు రానున్న రోజుల్లో, వచ్చే వారాలు, వచ్చే నెలల్లో ఒక గొప్ప వాద ప్రతివాదనలు తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి డివిజన్ బెంచ్లో జరగబోతున్నాయి. ఈ డివిజన్ బెంచ్ల యొక్క వాద ప్రతివాదనలు కావాలంటే నేను అంటున్నానని కాదండి, ఈ డివిజన్ బెంచ్లో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు అక్కడ ఆ హైకోర్టు నుంచి లైవ్ ఇవ్వబడుతుంది అనమాట. ఆ లైవ్ని ఎంతమంది చూస్తున్నారో చూస్తే నేను చెప్పింది అబద్ధమో నిజమో తెలిసిపోద్ది అనమాట. ఇది గవర్నమెంట్కి ఒక పరీక్ష. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ రాజ్యాంగబద్ధ సంస్థకే ఒక పెద్ద విషమ పరీక్ష, నిరూపించుకోవాలి అది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ యందు వీళ్ళంతా నమ్మకాన్ని ఉంచారు. న్యాయ వ్యవస్థ ఈ నమ్మకాన్ని ఎలా ప్రోధి చేసి ఒక అద్భుతమైన తీర్పు నామవరపు రాజేశ్వరరావు గారిలాగా ఇచ్చినట్టు ఇవ్వబోతుంది. ఇదందరికీ అంటే రాజ్యాంగానికి ఒక పరీక్ష అనమాట ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. అంటే ఈ పరీక్ష అనేది 562 మంది
అపాయింట్లు తీసుకుని టుబే ఆఫీసర్స్ లాగా అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్న ఈ 562 మందికి, అదేవిధంగా 30 లక్షల మంది నిరుద్యోగుల మధ్య జరిగే ఒక పెద్ద యుద్ధం. ఈ యుద్ధానికి మధ్యవర్తులుగా ఉన్నది ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను. న్యాయం చేయవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తుందని తెలంగాణ జెన్ జెడ్ అని చెప్పుకునే 30 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్తో కలిపితే 1,20,00,000 మంది వీళ్ళు ప్రభుత్వాన్ని చేంజ్ చేస్తారు. దే హ్యావ్ ది కెపాసిటీ, పొటెన్షియల్ స్ట్రెంగ్త్ టు డిజిలాడ్స్ ది గవర్నమెంట్స్ అండి. అది మనం చూసాం 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మనం చూసాం. ఇది మళ్ళా పునరుద్ధం అవుతుంది. వీళ్ళ నమ్మకమే తెలంగాణ భవిష్యత్తు. వచ్చే 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ భవితవ్యాన్ని వాళ్ళ తెలంగాణ ఫేట్ని నిర్ధారించే 562 మంది మంచి ఆఫీసర్లు రావాలని, మాకు వచ్చినా రాకపోయినా పర్లేదు, ఒక సమర్థమైన ఆఫీసర్లు రావాలని ప్రతి నిరుద్యోగి కోరుకోవడం ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నామండి. రైట్. ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్